ఒకసారి మేమంతా కలిసి ఓ హత్య గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాం. ఎంక్వైరీలో భాగంగా మేమంతా ఓ గోడౌన్కి వెళ్ళాం. చూస్తుండగానే ఆ గోడౌన్ మొత్తం మంటల్లో కాలిపోయింది. ఫైర్ ఇంజిన్ వచ్చి ఆ మంటలు ఆర్పే లోపే ఆ గోడౌన్ మొత్తం మంటల్లో కాలి బూడిదైపోయింది. మంటలంటుకున్న విధానాన్ని పరిశీలిస్తే అది యాక్సిడెంటల్ కాదు, ఎవరో కావాలని చేశారనిపించింది. ఆ హంతకుడు చాలా తెలివికలవాడు. మాకు ఎటువంటి క్లూ దొరకకుండా చేయడం కోసం గోడౌన్కి నిప్పు పెట్టి చాలా సిన్సియర్గా నిజాలన్నీ బూడిదపాలు చేశాడు. ఇక గోడౌన్ లేకుంటే సాక్ష్యం ఉండదనుకున్నాడు. కానీ సిఐడి వాళ్ళ మేమేమైనా తక్కువ తిన్నామా? ఏసీపీ గారు అన్నారు మన సత్తా ఏంటో చూపిద్దామని, ఎలాగైనా ఆ బూడిదలోంచి సాక్ష్యాన్ని వెతికి సంపాదించాలని, హంతకుణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదని. కానీ చెయ్యడం చెప్పినంత ఈజీ కాదు కదా. బూడిదలోంచి సాక్ష్యాన్ని బయటికి తీయడం. పేపర్స్ కాలిపోయాయి, బట్టలు అవి కాలిపోయాయి. కాలిపోయిన తర్వాత కూడా మేము సాక్ష్యాన్ని సేకరించాం. మేము సేకరించిన సాక్ష్యం ఆధారంగానే డాక్టర్ రాహుల్ కొన్ని ముఖ్యమైన నిజాలు మాకు వెల్లడించారు. ఆ నిజాల ఆధారంగా అక్కడున్న బూడిద మొత్తాన్ని మేం డేగకళ్ళతో చెక్ చేస్తుండగా అక్కడ మాకు శవం దొరికింది. కాలిన శవం. అది ఎలా ఉందంటే శరీరం మొత్తం కాలిపోయింది. ఏమాత్రం గుర్తుపట్టలేనంతగా ఉంది. చాలా భయంకరంగా. ప్రణీత్ ఆ బాడీని తీసుకెళ్లడం కోసం వెహికల్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసేలోపే ఆ కాలిపోయిన గోడౌన్లోంచి ఓ విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. మేమంతా కంగారు పడిపోయి అటు ఇటు చూశాం. కానీ మాకేం కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అవే శబ్దాలు, ఎవరో పిలిచినట్టుగా. ఆ శబ్దం ఎలా ఉందంటే ఏదో ఆత్మ పిలిచినట్టుగా. గోడకి చెవిన నుంచి ప్రణీత్ అబ్జర్వ్ చేశాడు. అదే శబ్దం మళ్ళీ వినిపించింది. దెబ్బకి ప్రణీత్ కళ్ళు తిరిగి పడిపోయాడు. తర్వాత తెలిసిందేంటంటే ఆ శబ్దం కాలిపోయిన మనిషి చేస్తుందని. తను బ్రతికే ఉన్నాడు. ఏదో చెప్పడానికి ఆ కాలిపోయిన మనిషి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఫస్ట్ టైం చూశాను 90% కాలిపోయిన వ్యక్తి మాట్లాడటం. ఈ కేసుని మేము ఎలా ఛేదించామన్నది నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. హాయ్ మిస్టర్ మాథ్యూ, నేను కుమార్ని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? ఇక్కడ ఉదయం 8 గంటలు అవుతుంది. అక్కడ సాయంత్రం అవుతుందేమో. యా, అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మిస్టర్ మాథ్యూ, మీరు చెప్పిన కన్సైన్మెంట్ అంతా రెడీగా ఉంది. ఇప్పుడు మా గోడౌన్లో ఉంది. అది చెప్పడానికే మీకు కాల్ చేశాను. ఓకే, కంటైనర్స్ రాగానే మీకు వెంటనే డెలివరీ చేస్తాను. అవును సార్, మీరు నిశ్చింతగా ఉండండి. కాకపోతే దయచేసి కొంత అమౌంట్ అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది సార్. మిస్టర్ మాథ్యూ, నా ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సార్ మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. అమెరికా రూల్స్ గురించి తెలుసు. కానీ ఇక్కడ నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నా పొజిషన్ చాలా టైట్గా ఉంది మిస్టర్ మాథ్యూ. ఓ 50% అమౌంట్. ఓకే సార్, మీ మీద నమ్మకంతో డెలివరీ చేస్తాను. కానీ ఒకవేళ అమౌంట్ విషయంలో ఏదైనా తేడా జరిగితే నేను నా కంపెనీ మునిగిపోవాల్సిందే. ఐ విల్ బీ నోవేర్.
మ్యూజిక్ ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. మ్యూజిక్ ఆఫ్ చేయండి త్వరగా. అందరూ లైన్ లో చెప్పేది నిల్చోండి. మీకే. ఎవరు త్వరగా ఆఫ్ బయటికి చేయండి. వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళండి. వినిపించట్లేదా? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళు. గో. ఆగా లైన్ లో నిలబడండి. అందరూ. గో. అందరూ. అందరూ వరుసగా నిలబడండి. లైన్ గా నిల్చోండి. వెళ్ళండి. వాడెక్కడికి వెళ్ళాడు? కనపడడం లేదు. వెతుకుదాం. ఓకే, పాకెట్లో ఏముంది చూపించు. బయటికి తీ త్వరగా. పాకెట్లో ఏముంది? చెప్పేది నీకే. ఏంటిది? చూపించు. వాట్ ఈస్ దిస్? పర్స్ అండి. త్వరగా పాకెట్లో ఏముందో చూపించు. ఏంటిది? 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 అటు వెళ్ళి నిల్చోరా. పర్సులో ఏముంది? ఏం లేదు సార్. ఓసారి చూపించు. మేడం, ఈఎంఐ పర్స్ చెక్ చేయండి. ఇదే నీ పర్సు చూపించు. పేపర్లో ఫోటో వస్తే అప్పుడు అర్థం అవుతురా నీకు. సార్, ఈ ప్యాకెట్ ఉంది. డ్రగ్స్ కస్టడీలోకి తీసుకోండి. హే, వెళ్ళు. నడు. సార్ ప్లీజ్ సార్. అరే నడవండి. సార్ రా. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ఆగండి. మీతో ఒక విషయం మాట్లాడాలి. నాకు అసలు డ్రగ్స్ అలవాటు లేదు సార్. మరి ఇది నీ పర్సులోకి ఎలా వచ్చింది? తీసుకురా. ఒక్క నిమిషం ఆగండి. సార్ నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని. ఏంటి? ఎస్ సార్. పోలీస్ ఆఫీసరా? ఎస్ సార్. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఈ పనులేంటి? డ్రగ్స్ ఎక్కడివి? సార్ ముందు మీరు నన్ను వదిలిపెట్టండి. కావాలంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏంటా ఇన్ఫర్మేషన్? సార్ మీరు వెతుకుతున్న వ్యక్తి ఎక్కడున్నాడో నాకు తెలుసు సార్. ఎక్కడున్నాడు? సార్ ముందు మీరు నన్ను వదిలిపెట్టండి. సరే వదిలేయండి. అభిజిత్, ఏం చేస్తున్నావు? తను రెడ్ హ్యాండెడ్గా దొరికింది. సార్ ప్లీజ్ సార్. సార్ నా కెరీర్ అంతా పాడైపోతుంది. సరే వదిలేసామని చెప్పాక మీరు కూడా ఎవరికి చెప్పకండి. ఎక్కడున్నాడు వాడు? దగ్గరికి రావద్దు. గందించు. షూట్ చేస్తాను. ముందు గందించరా. దించో. జోసఫ్, చెప్పేది నీకే. జోసఫ్, నీకేం కాలేదుగా? జోసఫ్, అది ఓకే? ఏమైంది? బుల్లెట్ వాడికే తగిలింది. థ్యాంక్ గాడ్. చనిపోలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళా. శవం ఉంది ఇక్కడ. చూడండి, అసలు విషయం ఏంటో నాకు చెప్పొచ్చు కదా. మీరు ఏసీపీ సార్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు? లేదు సార్కే చెప్తాను, కొంచెం సీక్రెట్. చూడండి, నేను ఓ సిఐడి ఆఫీసర్ని. ఆ విషయం ఏంటో నాకు కూడా. ఏమైంది వివేక్? ఏమైంది? సార్, ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. కేవలం మీతోనే ఏదో మాట్లాడాలని సార్. తారా? ఎస్ సార్. తారా రెడ్డి రిపోర్టింగ్ ఆన్ డ్యూటీ సార్. డ్యూటీ అంటే సార్? ఈవిడ మన కొత్త సిఐడి ఆఫీసర్. తారా, ఈ ఆర్డర్ 10 రోజుల క్రితంది కదా? ఎస్ సార్. నన్ను ఈ రోజు నుండే జాయిన్ అవ్వమన్నారు సార్. గుడ్ గుడ్. తారా, గడిచిన 10 రోజుల్లో నీకు విచిత్రాలేం జరగలేదు కదా? అంటే సార్? విచిత్రాలేం జరగలేదు కదా అని అడుగుతున్నాను. సార్ అది నీ వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? సార్ నేనా? అవును, నీ తిను. అవును, తనే. తను తారా, కొత్త సిఐడి ఆఫీసర్. ఓ, కొత్త సిఐడి ఆఫీసర్. తారా, వీళ్ళు మామూలు పోలీస్ ఆఫీసర్లు కాదు. వీళ్ళిద్దరూ డిటెక్టివ్లు. చాలా డైనమిక్ సిఐడి ఆఫీసర్లు. సార్ నేనేం చేయలేదు సార్. నేను నిజం చెప్తున్నాను. మరి ఏం చేయడానికి అక్కడికి వెళ్ళావు నువ్వు? సార్
నేను ఇక్కడికి వచ్చే ముందు ఏదైనా గొప్ప పని చేస్తే మీరు సంతోషిస్తారని అక్కడికి వెళ్ళాను, కానీ నేను కావాలని వెళ్ళలేదు సార్. నమ్మండి సార్ ప్లీజ్, నేనే తప్పు చేయలేదు. నువ్వు వెళ్ళటానికి నీకు ఆ ప్లేసే దొరికిందా? అదెంత ప్రమాదకరమైన ప్లేసో తెలుసా సార్? ఆ హంతకుడు ఈ అమ్మాయిని చంపేసేవాడు సార్. వాడు నన్నే షూట్ చేయబోయాడు సార్. ఇక ఈవిడెంత? విన్నావా వివేక్? నా టేబుల్ మీద ఓ ఎన్వెలాప్ ఉంది, దాన్ని తీసుకురా. ఎస్ సార్. నువ్వేమనుకున్నావు? నాకేమీ చెప్పరనుకున్నావా? చీమ చిటుక్కుమన్నా సరే సార్ ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పి నాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. సార్ ఇదిగోండి. నిన్ను అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ రెడీ చేయించాను. తారా, నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నన్ను అరెస్ట్ చేస్తారా? అవును. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ అక్కడ ఉన్న వాళ్ళందరూ డ్రగ్స్ ప్యాకెట్స్ తీసి బయటపడేస్తుంటే ఇక ఈవిడ భద్రంగా పర్సులో దాచుకుంది. ఎందుకు? నేనెందుకు తప్పు చేస్తాను సార్? నేను పోలీస్ ట్రైనింగ్ లో ఫస్ట్ వచ్చాను సార్. అందుకే నిన్ను సిఐడి ఆఫీసర్ గా తీసుకున్నారు. కానీ నా చేతుల్లో ఏం లేదు. సార్ ప్లీజ్ సార్, మా పేరెంట్స్ కి నా మీద చాలా ఆశలు ఉన్నాయి. వాళ్ళకి విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు సార్. ప్లీజ్. కేవలం ఒక్క విషయం నిన్ను రక్షించగలదు. ఏంటి సార్ అది? ఆ ప్రశ్న అడగాల్సిన తనా నువ్వా? సారీ సార్, త్వరగా అడగండి. ఏంటి సార్ అది? సార్ ఇదిగోండి రిపోర్టు. గుడ్, తీసుకురా. ఇదిగోండి సార్. గుడ్. తారా, ఈ ప్రణీత్ నీ పాలిట దేవుడా లేక యముడా ఇప్పుడే తెలిసిపోతుంది. ఇదేంటి సార్? నీ పర్సులో దొరికిన ఆ డ్రగ్స్ ఉన్నాయే, వాటి తాలూకు రిపోర్ట్స్ ఇవి. ఆ డ్రగ్స్ ఒరిజినలా లేక నకిలీవా ఇందులో రాసుంది. అవి అసలువైతే నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ అవి నకిలీవైతే ఈ రోజు నుంచి నువ్వు సిఐడి టీంలో మెంబర్వి. నువ్వే చదువుకో. అభిజిత్, జోసఫ్, తనని తీసుకువెళ్ళండి. ప్లీజ్. తీసుకెళ్లి తనకు సిఐడి బ్యాడ్జ్ ఇవ్వండి. ఆ డ్రగ్స్ నకిలీవి. అరే నువ్వేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? సిఐడి బ్యూరో. మై గాడ్, భారీ ఎత్తున అంటుకుంది. నువ్వేనా ఇక్కడ వాచ్మెన్? అవును సార్. ఫోన్ చేసింది నువ్వేగా? అవును సార్. బాడీ ఎక్కడుంది? లోపల ఉంది సార్. వచ్చి చూపించు. రండి సార్. కమాన్ గైస్, లెట్స్ స్టార్ట్. రండి. ఈ శవం ఎవరిది? తెలియదు సార్. తెలీదంటావేంటి? ఈ గోడౌన్కి వాచ్మెన్వి నువ్వే కదా? అవును సార్. కానీ నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నేను తప్ప ఇంకెవరు లేరు సార్. అసలు గొడవ మొదలు ఎందుకు వెళ్ళావు? మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదని
చాలా సీరియస్గా ఉందని మా ఆవిడ ఫోన్ చేసింది సార్. అందుకే తప్పని పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళొచ్చాను. కానీ నైట్ షిఫ్ట్కి సెక్యూరిటీ గార్డ్ లేడని తెలిసి నేను మళ్ళీ వచ్చాను సార్. అప్పటికే గోడౌన్కి మంటలు అంటుకున్నాయి సార్. గోడౌన్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుందా? లేదు సార్, నేను గోడౌన్కి లాక్ చేసి వెళ్ళాను సార్. లాక్ చేసి వెళ్ళావా? అయితే ఆ శవం లోపలికి ఎలా వచ్చింది మరి? ఎవరో తాళం పగలు కొట్టారు సార్. ఇతను లోపలికి ఎలా వచ్చాడో నాకు తెలియదు సార్. తాళం పగలగొట్టారు అంటే నిప్పంటుకోలేదు, అంటించారు అని అర్థం. వివేక్, మీరిద్దరూ వెళ్ళి ఇక్కడెక్కడైనా తాళం కప్ప దొరుకుతూనే చూడండి. ఓకే సార్. ఓ మై గాడ్, నా గోడౌన్! అసలు ఏం జరిగింది? అసలు గోడౌన్కి నిప్పెలా అంటుకుంది? అడుగుతుంది నిన్నే, చెప్పు. గోడౌన్కి నిప్పెలా అంటుకుంది? అంతా సర్వనాశనం అయిపోయింది. ఓ మై గాడ్, అంతా అయిపోయింది. నా జీవితం బుగ్గిపాలైపోయింది. మీరు ఈ గోడౌన్ ఓనరా ఏంటి? నాదే సార్ ఈ గోడౌన్. నా పేరు కుమార్. అంతా సర్వనాశనం అయిపోయింది సార్. ఇదంతా అమెరికా వెళ్ళాల్సిన మెటీరియల్ సార్. అంతా కాలి బూడిదైపోయింది సార్. ఇదిగోండి సార్ తాళం, బాగా కాలిపోయింది సార్. చూడండి, చూస్తుంటే నిప్పు అంటుకున్నట్లేదు, ఎవరో తగలబెట్టినట్టు. ఏంటి సార్ మీరు అనేది? పరిస్థితి చూస్తుంటే ఎవరో కావాలని నిప్పెట్టినట్టున్నారు. సార్ ఒకసారి క్యాన్ చూడండి సార్, మొత్తం పేపర్లా కాలిపోయింది. దీన్ని బట్టే అర్థమవుతుంది బ్లాస్ట్ ఎంత పెద్దదో. ఈ పని ఎవరు చేశారో కానీ నేను కోలుకోలేని దెబ్బతీశాడు సార్. వాడు మాత్రం సర్వనాశనం అయిపోతాడు. అభిజిత్ ఒకవేళ వీడితో పాటు ఇంకెవరైనా గోడౌన్కి నిప్పు పెట్టడానికి వచ్చి ఉంటారేమో. వాడు తప్పించుకొని ఉంటాడు, వీడు కాలి బూడిదైపోయాడు. వీళ్ళ మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది. తర్వాత ఇతన్ని చంపేసి నిప్పెట్టి వెళ్ళిపోయాడు. కుమార్ గారు, ఇదంతా ఎవరు చేస్తుంటారు? మీకెవరిపైనైనా అనుమానం ఉందా? నేనేం చెప్పగలను సార్, బిజినెస్లో ప్రతి ఒక్కరు శత్రువులే. ఎవరు నన్ను అనుమానించమంటారు సార్? ఓకే, ఇక చేయగలిగిందే ఉంది. ఈ శవాన్ని తీసుకెళ్తే ఇదే అసలు హంతకుడెవరో పట్టిస్తుంది. ఈ కాలిపోయిన శవం ద్వారా మీకు డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి సార్? అసలు తిన బాడీలో ఏ ఒక్క పార్ట్ కూడా మిగలలేదు. సరే అభిజిత్, వెళ్దాం పద. ఎక్కడికి వెళ్తున్నారు ఏసీపీ గారు? ఏం మిగలలేదని నువ్వే అన్నావు కదా. ఏం సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి, పూర్తిగా మాట వినరా? ఇతని పళ్ళు బాగానే ఉన్నాయి కదా. ఇతని పళ్ళు చెక్ చేసి ఏం తిన్నాడో కూడా చెప్పగలిగే ఇంటెలిజెంట్ సార్ మన డాక్టర్ గారు. ప్రణీత్, సెంటర్ ఫ్రెష్ తిని కాస్త నోటికి తాళం వేయి, అప్పుడే అందరికి మంచిది. బైదివే, నువ్వు పెట్టుకున్న గూగుల్స్ చాలా మంచివి అనుకుంటా. ఎందుకు అంటే రూమ్లోకి వచ్చిన తర్వాత కూడా తీయట్లేదు కదా. మీరు మనవాడి సంగతి వదిలేసి ఈ శవం సంగతి చెప్పండి. అభిజిత్, ఇతని పళ్ళును బట్టి తిన వయసు 25 నుండి 30 సంవత్సరాల లోపై ఉంటుంది. 25 నుంచి 30 సంవత్సరాల కుర్రాడే అన్నమాట. గోడౌన్లో చనిపోయాడు, అది కూడా కాలిపోయి. బాడీ అయితే పూర్తిగా కాలిపోయింది, కానీ ఒకసారి చెక్ చేస్తే మంచిదని ఏదైనా క్లూ దొరకవచ్చు కదా. క్లూ దొరికిందండి. ఇదిగో ఈ 2 ఫింగర్స్, వీటి ద్వారానే ఫింగర్ ప్రింట్ తీసుకుందామని అనుకున్నా. అవి మన క్రైమ్ రికార్డ్స్ లో ఉన్నాయో లేదో తెలుసుకుందామనా? అవును, కానీ అలా కుదరలేదు ఏసీపీ గారు. వేళ్ళు పూర్తిగా కాలిపోయి. లేదండి, తన ఫింగర్స్ బాగానే ఉన్నాయి కానీ ఫింగర్ ప్రింట్స్ పడడం లేదు. అరే, ఫింగర్స్ సరిగ్గానే ఉంటే ఫింగర్ ప్రింట్స్ ఎందుకు పడట్లేదు? నాకు అదే అర్థం కావట్లేదు. నా జీవితంలో ఇలాంటి కేసు చూడడం ఇదే ఫస్ట్ టైం ఏసీపీ గారు. సరిగ్గా చెక్ చేయలేదేమో, ఇంకోసారి చూడండి. నువ్వేమన్నా డాక్టర్వా? నాకు ఉచిత సలహాలు ఇవ్వకు. సరే రాహుల్, ఆ ఫింగర్ ప్రింట్స్ ఏమైనట్టు? నువ్వు ఆ ఫింగర్ ప్రింట్స్ మాయమయ్యాయని చెప్తూ ఉంటే నా బుర్ర తిరిగిపోతుంది. మీరు కంగారు పడకుండా నేను చెప్పేది వినండి. ఒకసారి అమెరికా ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారట, కానీ తన ఫింగర్ ప్రింట్స్ పడడం లేదని ఆఫీసర్స్ వెంటనే అతను అరెస్ట్ చేశారు. ఇందులో ఇంకో వింతేంటో తెలుసా? తన ఫింగర్ ప్రింట్స్ పడవని ఆ వ్యక్తి కూడా తెలియదట పాపం. అంటే ఏసీపీ సార్, ఆ వ్యక్తి ఒక క్యాన్సర్ పేషెంట్. ఓకే, అంటే అతను క్యాన్సర్ మందులు వేసుకునేవాడా? అవును, క్యాపసిటబైన్. ఈ క్యాపసిటబైన్ మెడిసిన్ ఎవరైతే లాంగ్ పీరియడ్ వరకు వాడతారో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ పడవని ఒక రీసెర్చ్లో తేలింది. అంటే రాహుల్, నువ్వు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే కాలి చనిపోయిన ఈ వ్యక్తి ఈ మందు వాడేవాడా, కెపాసిటబైన్? అవును. అంటే దీని అర్థం ఈ చనిపోయిన వ్యక్తి
క్యాన్సర్ బాధితుడన్నమాట. అయితే ఇతను ఎవరో ఏంటో మనం చిటికలో కనుక్కోవచ్చు సార్. అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్లో ఎంక్వైరీ చేస్తే అసలు ఇతను ఎవరో ఏంటో మనకి ఇట్టే తెలిసిపోతుంది. హలో మేడం, సిఐడిగా ఇది మీకు మొదటి కేసు. అప్పుడే అలసిపోయారండి? ఇప్పుడేగా మొదలైంది. లేదు సార్, నేనేం అలసిపోలేదు. నేను వర్క్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటి ఎంజాయ్ చేస్తున్నావా? నాకైతే అలా అనిపించట్లేదు. సార్ ఏదో సౌండ్ వస్తుంది సార్. కీ ఈ కీ ఇక్కడ దొరికిందంటే చనిపోయిన వ్యక్తిదైనా అయ్యుండాలి, లేదా హంతకుడిదైనా అయ్యుండాలి. అభిజిత్, ఈ వ్యక్తి కేసును చూస్తుంటే నాకు 20 సంవత్సరాల క్రితం కేసు ఒకటి గుర్తొస్తుంది. 4 వ్యక్తులు కలిసి ఓ వ్యక్తి దగ్గర డబ్బంతా దోచుకొని ఆ తర్వాత అతన్ని చంపి అతని శవాన్ని దగ్గరలో ఉన్న బీచ్లో పాతిపెట్టారు. అది ఇసుకలో. కానీ పెద్దలు అంటుంటారే, టైం కలిసి రాకపోతే దొరికిపోతాము అని. ఇంతకీ ఏం జరిగింది సార్? ఏం జరిగిందంటే, చాలా పెద్ద వర్షం కురవడం మూలంగా సముద్రంలోని అలల ప్రవాహంతో అక్కడి ఇసుకనంతా కొట్టుకు తీసుకువెళ్ళింది. ఇసుకలో పాతిపట్టిన శవం చెయ్యి ఇలా ఈ విధంగా పైకి లేచింది. నేనిక్కడే ఉన్నాను బాబు అని అందరికీ చెప్తున్నట్టు. ఈ కేసును చూస్తే కూడా నాకు అచ్చం అలాగే అనిపిస్తుంది. చనిపోయిన ఆ వ్యక్తి నాకు క్యాన్సర్ ఉందని మనకు చెప్తున్నట్టుంది. దొరికింది సార్. ఈ క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ దొరికే హాస్పిటల్ ఇదే సార్. ఈ ఒక్క హాస్పిటల్లోనేనా? కానీ అభిజిత్, ఈ క్యాన్సర్ మెడిసిన్ ఈ హాస్పిటల్లోనే ఎలా దొరుకుతున్నట్టు? ఇది అసలు క్యాన్సర్ హాస్పిటల్ కాదు కదా. ఒకవేళ ఈ హాస్పిటల్కి వచ్చిన కొత్త డాక్టర్కి ఎవరికైనా ఈ మెడిసిన్స్ గురించి తెలిసేమో. మన రాహుల్కి తెలుసు కదా ఈ మెడిసిన్ గురించి. కానీ అభిజిత్, రాహుల్ తింగరుడ్లా కనిపిస్తాడు కానీ బ్రిలియంట్. రోజు కొత్త కొత్త పుస్తకాలు చదువుతూనే ఉంటాడు. తనలో ఓ ఫైర్ ఉంది, కొత్త విషయాలు తెలుసుకోవాలి అని. యా జోసఫ్, ఏంటి విషయం? ఏమైనా దొరికిందా? అచ్చా, ఇది నిజంగానే గుడ్ న్యూస్. చిన్నదైతే ఏంటి, పెద్దదైతే ఏంటి చెప్పు. ఏదైనా క్లూనే కదా. ఆ క్యాన్సర్ మెడిసిన్స్ దొరికే హాస్పిటల్ని మేము ట్రేస్ అవుట్ చేశాం. ఓకే, నువ్వు ఆ పని మీద ఉండు. ఈలోగా మేము హాస్పిటల్లో ఎంక్వైరీ చేసి వస్తాం. ఏమైంది? జోసెఫ్కి ఏం దొరికింది? సార్, వాళ్ళకి కాలిపోయిన ఓ తాళం చెవి దొరికింది. మన వాళ్ళందరూ దానికి కప్ప వెతికే పనిలో పడ్డారు. కాలిపోయిన కీనా? చెప్పండి. యాక్చువల్లీ మేము ఇక్కడికి క్యాపసిటాబైన్ అనే మెడిసిన్ గురించి తెలుసుకోవడానికి వచ్చాం. క్యాపసిటాబైన్? యా, ఇవి క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చే మెడిసిన్. ఓకే, మీరు ఈ మెడిసిన్ ఎవరికైనా ఇస్తున్నారా? ఎస్ సార్. మీరు కాస్త ఈ మెడిసిన్ తీసుకుంటున్న పేషెంట్ తాలూకు డీటెయిల్స్ మాకు ఇవ్వగలరా? ఒక్క నిమిషం సార్, నేను చెక్ చేస్తాను. ఇదిగోండి సార్. ప్రణీత్, డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి వాళ్ళ? ఒకసారి ఈ కీ చూడండి. ఈ కీ ఇక్కడే తయారు చేశారు కదా? మార్జో తాళం మేమే తయారు చేస్తాం సార్. మీకు దీని గురించి ఏం డీటెయిల్స్ కావాలి? ఈ కీ తాళం ఎక్కడుందో మాకు వివరాలు కావాలి. Y50598. ఒక్క నిమిషం సార్. ప్రకాష్, ఆ రిజిస్ట్రీ లేవు. కానీ సార్, మేము తాళాలు తయారు చేసి షాప్స్కి ఇచ్చేస్తాం. ఆ తర్వాత ఈ తాళాలు ఎవరెవరు కొంటారో వాళ్ళ గురించి డీటెయిల్స్ మాకెలా తెలుస్తాయి సార్? తాళాలు కొన్న వాళ్ళ వివరాలు తెలియకపోయినా ఈ తాళం ఏ షాప్కి డిస్ట్రిబ్యూట్ చేశారో ఆ విషయమైనా తెలుస్తుంది కదా? ఎస్ సార్. ఈ నెంబర్ తాళాలు మేము కోటిలో, నాంపల్లిలో, అమీర్పేటలో ఇచ్చాం.
ప్రణీత్, ఆ బిస్కెట్స్ ఎక్కడ దాచిపెట్టుంచావు? నేను దాయటమేంటి సార్? ఎక్కడ దాచిపెట్టుంచావు? నేను దాచానా? నువ్వు కాకపోతే నేనా? ఒక్కడవే తిందామనుకున్నావా? ఏం జోక్ చేశారు సార్? ఈసారి చాలా మంచి వ్యక్తి అండి, మాతో చాలా బాగా మాట్లాడారు. నిజమే, మా వాడు చాలా మంచివాడు. ఏ ప్రణీత్, ఇదేంటి ఈ ప్యాకెట్ ఇలా చిరిగిపోయిందేంటి? అది సార్, నాకు తెలిసి ఇదంతా ఆ వివేక్ పని అయి ఉంటుంది సార్. ఏ ప్రణీత్, నిజం చెప్పి ఇందులోంచి ఎన్ని తిన్నావు నువ్వు? 4, 5, 6 సరిగ్గా కౌంట్ చేయలేదు సార్. యాక్చువల్గా మాకు కూడా చాలా బాధ కలుగుతుంది. ఒకవైపు మీ అందరికీ ఆరోగ్యం బాగాలేదు, పైగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంత దూరం పిలిపించాం. ఈ మెడిసిన్ వాడుతున్నప్పటి నుండి ఒంట్లో బాగానే ఉంటుంది సార్. చాలా మంచి విషయం. మీరు ఒకరికొకరు బాగా తెలుసు? మేమంతా ఫ్రెండ్స్ అండి. అవును సార్, మేమంతా మంచి ఫ్రెండ్స్ అండి. ఆ డాక్టర్ మమ్మల్ని పిలిచి ఒక కొత్త మెడిసిన్ వచ్చింది, బాగా పనిచేస్తుంది, వాడమని చెప్పారు. మేమైతే నమ్మలేదు. అప్పటికే చాలా మెడిసిన్స్ వాడాం మేమంతా, కానీ ఎటువంటి మార్పు లేదు. కానీ ఈ మెడిసిన్ వాడుతున్నప్పటి నుండి మాకు మా ఆరోగ్యం చాలా చాలా కుదిరిపడింది. అప్పుడే మా అందరికీ చాలా ధైర్యం వచ్చింది, మేము బతకగలమని. పోన్లేండి, ఆ దేవుడి దయ వల్ల మీ అందరికీ నయం అయితే అంతే చాలు. మీలాగా ఈ మందు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది మేము 4, మేము 5, మేమంతా 5 ఉన్నాం సార్. కానీ మీరు రమణ పిలవలేదే? అది యాక్చువల్గా మేము అతనికి ఫోన్ ట్రై చేసాం, కానీ కనెక్ట్ కావట్లేదు. అది సరే, అతను ఎక్కడుంటాడో మీలో ఎవరికైనా తెలుసా? ఎవరైనా తన ఇంటికి వెళ్ళారా? నేను వెళ్ళాను సార్. అతని ఇల్లు రోడ్ నెంబర్ 10 జూబ్లీహిల్స్లో సార్. సరేలేండి, మేము వెళ్ళి అతన్ని అక్కడే కలుస్తాం. సార్, ఏంటి విషయం? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు సార్? ఆ విషయం మేము తర్వాత చెప్తానులేండి. ముందుగా మేము అతన్ని కలుసుకోవాలి కదా. ఈ సిరీస్ ఉన్న మార్జియో తాళాలు మీ షాప్కి ఏమైనా వచ్చాయా? లేదు మేడం, ఈ మోడల్ గల తాళాలు ఎక్కువగా ఏ క్లాస్ వాళ్ళు వాడతారు. మా షాప్కి వచ్చేవాళ్ళు బి క్లాసు, సి క్లాస్ వాళ్ళే మేడం. అలా ఎలా వీలవుతుంది? కాస్త జాగ్రత్తగా చూసి చెప్పండి. ఈ తాళం అమ్మింది మీరేనా? లేదు సార్, ఈ నెంబరు గల తాళాలు మా షాప్ నుండి ఎవరు కొనుగోలు చేయలేదు. మీ దగ్గర నుండి కొనుగోలు చేయలేదా? అయితే దగ్గరలో వేరే షాప్ ఏదైనా ఉందా? జర ముందుకు పోండి సార్. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఈ కీ చూడండి. ఐఎమ్ ఫ్రమ్ సిఐడి. ఈ తాళం మీ దగ్గర ఎవరికొన్నారో చెప్పగలరా? సార్, దీనికి సంబంధించిన బిల్ లేకుండా చెప్పడం చాలా కష్టం సార్. ఆ విషయం నాకు తెలుసు. నీ దగ్గర కొన్నారో లేదో చూసి చెప్పు. ఇదేం కంపెనీది? ఓ, మార్జో. మార్జువే. ఈ కంపెనీ వాడే చెప్పాడు ఈ నెంబర్ గల తాళాలు ఈ ఏరియాలోనే డిస్ట్రిబ్యూట్ చేశారని. నాకు గుర్తొచ్చింది సార్. రీసెంట్గా ఒక అతను బల్క్గా ఒకేసారి 10 తాళాల సెట్లు తీసుకున్నాడు సార్. 10 సెట్ల? అవును సార్, అవన్నీ మార్జో తాళాలే. వాటి బిల్ ఇప్పుడు చూపిస్తాను. చూపించు. కీ నెంబర్ Y50598. Y50598. సార్, ఇదిగోండి సార్. అయితే ఇది చెప్పు, ఇవన్నీ ఎవరు పర్చేజ్ చేశారు? ఇది మైక్ అండ్ ఫ్రేమ్స్ కంపెనీ సార్. మైక్ అండ్ ఫ్రేమ్స్? అవును సార్, వాళ్ళ కొత్త ఆఫీస్ కోసం అంట. ఎవరండి మీరు? We are from CID. ఓ అలాగా, లోపలికి రండి సార్. థ్యాంక్ యూ. రమణ్ గురించి ఏమైనా తెలిసిందా? అది అసలు మీరు ఏమడుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. రాత్రి నుండి ఆయన ఇంటికి రాలేదు. నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను సార్. చూడండి, అసలు విషయం ఏమిటంటే మాకు మీ హస్బెండ్ది శవం దొరికింది. ప్రణీత్, వాటర్ తీసుకో. మేడం ప్లీజ్. మేడం, వాటర్ తీసుకోండి. తీసుకోండి, వాటర్ తీసుకోండి మేడం. తీసుకోండి. ఇది ఎలా జరిగింది సార్? అది మీ హస్బెండ్ శవం. నా ఉద్దేశం, అతని కాలిపోయిన శవం ఓ గోడౌన్లో దొరికింది. సార్,
ఆ గోడౌన్కి ఇక్కడి నుంచి వెళ్ళటానికి కేవలం 10 నిమిషాలే పడుతుంది. చూడమ్మా, నీ బాధ మాకు తెలుసు. ఇది ప్రశ్నలు అడిగే టైం కాదని కూడా తెలుసు. కానీ నువ్వు చెప్పక తప్పదు. నీ భర్త ఏం పని చేస్తుండేవారు? ఎక్కడ చేస్తుండేవారు? ఆయన ఫ్యాక్టరీలో పనిచేస్తారండి. ఫ్యాక్టరీలో పనిచేసేవారా? అది సరే, తన ఫ్యాక్టరీ ఇక్కడికి ఎంత దూరంలో ఉంది? ఎక్కడుంది? 10-15 minutes పడుతుంది సార్. చూడమ్మా, నీకెలాంటి సాయం కావాలన్నా మాకు ఫోన్ చేయొచ్చు. నీకు తోడుగా ఉండడానికి ఓ లేడీ కానిస్టేబుల్ని ఇక్కడికి పంపిస్తాను, సరేనా? మేము వెళ్ళొస్తాం. నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. అభిజిత్, ఒక్క విషయం నాకు అసలు అర్థం కావట్లేదు. ఈ రమణ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నవాడు గోడౌన్కి ఎందుకు వెళ్ళినట్టు? సార్, ఆ గోడౌన్ అతను వర్క్ చేస్తున్న ఫ్యాక్టరీకి అతని ఇంటికి మధ్యలో ఉంది. సార్, తను పనిచేస్తున్న ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్న గొడవలోనే రావణ్ణి చంపేశారు. ఆ పక్కనే బస్ స్టాప్ ఉంది. తన షిఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత తను గోడౌన్కు దగ్గరగా ఉన్న బస్ స్టాప్కు వెళ్ళుంటాడు. ఆ టైంలోనే గోడౌన్ లేదో జరుగుంటుంది. కానీ అప్పుడు అసలు ఆ గోడౌన్లో ఏం జరుగుంటుంది? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడీస్ ఏం కావాలి చెప్పండి. నేను ఇక్కడ డిప్యూటీ మేనేజర్ని. మీ కంపెనీ వాళ్ళు ఒకేసారిగా మార్జో కంపెనీ తాళాలు 10 సెట్లు కొన్నారు. 10 తాళాలా? ఏంటి సార్ విచిత్రంగా? ఒక చిన్న కంపెనీ ఎన్ని తాళాలు కొంటుందో ఆ లెక్కలన్నీ మీకు చెప్పాలంటే చాలా చాలా కష్టం సార్. చెప్పాలి. దాన్ని బట్టే హంతకుడు ఎవరనేది మాకు తెలుస్తుంది. హంతకుడా? ఎవరి హత్య జరిగింది సార్? అవన్నీ తిరిగ్గా మాట్లాడదాం. ఇది చెప్పండి, మీరు కొన్న తాళాలు ఎక్కడున్నాయి? సార్, మేము అవి మా ఆఫీస్ పర్పస్కే యూజ్ చేస్తున్నాం. మరి తాళాల కీసు ఎవరెవరి దగ్గర ఉంటాయి? సార్, ఈ కీస్ అన్ని మా ఆఫీస్ ప్యూన్స్ దగ్గరే ఉంటాయి. ఆఫీస్ ఓపెన్ చేసేది క్లోజ్ చేసేది వాళ్ళకే సార్. ఈ ఆఫీసులో ప్యూన్స్ ఎంతమంది ఉన్నారు? అది 5 రండి. ఒకసారి వాళ్ళందరినీ పిలవండి. ఎస్ సార్, షూర్. హలో, ఓసారి ప్యూన్స్ అందరినీ నా క్యాబిన్కి పంపించండి. రండి, అందరూ లైన్గా నిలబడండి ప్లీజ్. ఐదేవాడు ఎక్కడ? మిమ్మల్ని. ఇంకో ఫ్యూన్ ఎక్కడ? సరే, ఓ విషయం చెప్పండి. ఈ నెంబర్కి ఎవరి దగ్గర ఉంటుంది? 550598. సార్, ఇది సురేష్ దగ్గర ఉంటుందండి. సురేషా? ఇప్పుడు ఎక్కడున్నాడు? సార్, అతను ఇప్పుడు ఆఫీస్కి సెలవులో ఉన్నాడండి. సెలవులోనా? ఇప్పుడు ఈ సురేష్ ఎక్కడుంటాడు? హలో, ఎక్స్క్యూజ్ మీ. నీకు సురేష్ అనే వ్యక్తి ఎవరైనా తెలుసా? సురేష్? అవును, రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంటాడు కదా. సురేష్ ఇక్కడికి వస్తుంటాడు. ఈరోజు వచ్చాడా? వచ్చాడు సార్. టేబుల్ నెంబర్ 6లో కూర్చున్నాడు. థ్యాంక్ యూ. టేబుల్ నెంబర్ 6. మీరు ఆ పని చేస్తే చాలరా, మిగతాది నేను చూసుకుంటాను. ఏంటి, అర్థమైందా? ఎందుకురా ప్రతిదానికి భయపడతారు? నన్ను చూసి నేర్చుకో. ఎలా ఉన్నావు బాస్? ఎవరు నువ్వు? ఎంతకీ ఏం కావాలి చెప్పు. నీకు
రే నీకు ఈ మధ్య బంధువులు ఎక్కువైపోతున్నారా? ఎంతకీ ఎవరు బాబు మీరు? వచ్చిందెవరో చెబితే నీకు తడిచిపోతుంది, ఎక్కిన మత్తంతా దిగిపోతుంది. రాయ్ మర్యాదగా మాట్లాడు. చూడు నాన్న, మేము సిఐడి వాళ్ళం, అర్థమైందా? సిఐడీస్ తప్పుకోరా, చెప్పేది నీకే. సురేష్ సురేష్ సాదాసీదాగా మామూలు పనులు చేసుకుంటున్న నువ్వు సడన్ గా రూట్ ఎందుకు మార్చావు? ఎందుకు? సార్, ఒక ప్యూన్కి వచ్చే జీతంలో ఇల్లు గడవాలంటే చాలా కష్టం సార్. నా ఫ్రెండ్స్ నాకు డబ్బు ఆశ చూపించారు, అందుకే కాదనలేకపోయాను సార్. వా వా అసలు ఆ రోజు గోడంలో ఏం జరిగిందో చెప్పు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? మేం గోడం తాళం పగలకొట్టి లోపలికి వెళ్ళాం. అచ్చా, తర్వాత ఏం చేశారు? మేము ఆ గోడంలో ఉన్న సామాన్లు పోగు చేస్తూ ఉన్నాం. మేము మా పనిలో బిజీగా ఉన్నప్పుడు సడన్ గా మాకొక సౌండ్ వినిపించింది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏయ్, ఎవరు నువ్వు? నేనెవరో తర్వాత చెప్తా. గుడం తాగులు పగలగొట్టున్నప్పుడే ఇక్కడేదో తేడా జరుగుతుందా కనిపించింది. రై నోరు మూసుకొని బయటికి వెళ్ళు. నేను బయటికి వెళ్ళడం ఏంట్రా? మిమ్మల్ని అందరిని జైలుకు పంపిస్తాను. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేయమని చెప్తాను. రాయ్, నువ్వేమైనా పెద్ద హీరోని అనుకుంటున్నావా? రాయ్, బయటకు వెళ్ళు. 2 నిమిషాలు అక్కడ తెలుస్తుంది. వీడు పోలీసులకు ఫోన్ చేస్తున్నాడు. రేయ్, అనవసరంగా మనం ఇరుక్కుంటావరా? రాయ్, ఏదో ఒకటి చేయరా. నేను తను కావాలని చంపలేదు సార్. మేము ఎంత చెప్పినా వినకుండా పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరించాడు సార్. అందుకే తప్పనిసరి పరిస్థితిలో తనని చెప్పాల్సి వచ్చింది సార్. హలో పోలీస్ స్టేషన్. వీడు మర్యాదగా చెప్తే వినడు. ఇప్పుడు ఫోన్ చేయరా. ఎవరికి అనుమానం రాకుండా వాడిని కూడా గోడంతో పాటు తగలబెట్టేద్దాం అనుకున్నాం సార్. నేనే గొడవ తగలబెట్టాను. మీరక్కడికి దొంగతనం చేద్దామని వెళ్ళారు కదా, మరెందుకు తగలబెట్టారు? ఇలా చేయమని మాకు వ్యక్తి చెప్పాడు సార్. ఎవరు చెప్పారు? తన పేరు మాకు తెలియదు కానీ అతనే మాకు ఫోన్ చేశాడు సార్. వాడి నెంబర్ ఉందా? ఆ నెంబర్ నా ఫోన్లో ఉంది సార్. వివేక్, ఇతని ఫోన్ తీసుకురా. ఈ నెంబరే సార్. తను మాకు గోడౌన్ నుండి సామాన్లు తీసిన తర్వాత గోడౌన్కి నిప్పండించమన్నాడు సార్. గోడౌన్ నుండి సామాన్లు తీసేయమన్నాడు? అవును సార్, సామాన్లు తీసేయమన్నాడు. ఇంకేం చెప్పాడు తను ఆ రోజు సాయంత్రం పనయ్యాక గోడౌన్ నుండి దొంగిలించిన సామాన్లు తీసుకొని మాకు 5 లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ఫోన్లో ఆ రోజు మాకు చెప్పాడు సార్. ఆ మాట వినగానే మీకు దురాశ పుట్టింది. పాపం అమాయకుని అనవసరంగా చంపేశారు. అతనేం తప్పు చేశాడు? ఓ మంచి వ్యక్తిలా తన రెస్పాన్సిబిలిటీని నిర్వహించాడు. మీ ముగ్గురికి ఉరిశిక్షే కరెక్ట్. జోసెఫ్, ఆ మొబైల్ కంపెనీ వాళ్ళు ఏమన్నారు? మొబైల్ కంపెనీ వాళ్ళు ఏ అడ్రస్ ఇచ్చారు సార్? ఈ బంగ్లాయేనా? ఖచ్చితంగా ఇదే బంగ్లా సార్. ఎవరు మీరంతా? ఏం కావాలి? మహేష్ గారి బంగ్లా ఇదేనా? మహేష్ ఎవరు? అలా అంటావేంటయ్యా? ఈ బంగ్లాలో ఉండేది ఆయనే కదా. ఓ అవునా, ఆ సారా? అవును, తనే. ఆ మహేషే. ఎక్కడున్నారో తెలియదు సార్. ఒక్కడి తగిలిచ్చాననుకో, ఆటోమేటిక్గా నువ్వే నిజం చెప్తావు. ఎలాండి ఎక్కడి నుంచి వెళ్ళండి అయ్యా. నువ్వు చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నావురా. నీ అంతు నేను చూస్తా. లేరా? ఎక్కడున్నాడో చెప్పు. సార్, ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నారండి. ఎక్కడుందా ఫామ్ హౌస్? హలో హలో, లే. నువ్వా? కుమార్, ఏసీపీ గారు మీరా? ఈ మహేష్ ఎక్కడా?
తను ఇంకా రాలేదు. అవునా? తన కోసమే వెయిట్ చేస్తున్నాను. తను ఇంకా రాలేదు. ఈలోపే మీరు వచ్చారు. బై ది వై, ఇది అతని ఫామ్ హౌసే కదా? ఇక నీకేం పని? ఏ సార్, మహేష్ నా తమ్ముడు సార్. నీ తమ్ముడా? నమ్మాలా ఇది? అవును సార్, నా తమ్ముడే. నీ గోడౌన్కి నిప్పంటించింది నీ తమ్ముడే. వాట్? ఇదంతా చేసింది మహేషా? మొత్తానికి వాడు నా మీద ఇలా పగ తీర్చుకున్నాడనమాట. వాడెప్పుడు నన్ను శత్రువులా చూసేవాడు. అందుకే ఇదంతా చేశాడంటావా? సార్, లిఫ్ట్ చేయనా? ఓకే. రే మహేష్, ఎక్కడున్నారు నువ్వు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయమే. నీతో విషయం గురించి మాట్లాడాలి. వద్దు. సర్లే కానీ లిఫ్ట్ చేయొద్దు. ఇంతకీ ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఏ పేరు మీద చేయాలి? కుమారా లేదు మహేషా? ఓ మిస్టర్ మహేష్, అరే, ఎక్కడికి పారిపోతున్నావు బాస్? అంత తొందర ఏంటి? పాలసీ డబ్బులు తీసుకెళ్ళు. చెప్తాను, మొత్తం చెప్తాను సార్. నా బిజినెస్ లాస్ట్లో నడుస్తుంది సార్. అంతలో మార్కెట్ కూడా బాగా డౌన్ అయిపోయింది. నా కంపెనీ యొక్క పెద్ద కన్సైన్మెంట్ అమెరికా వెళ్లాల్సి ఉంది. దానికి 5 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించాను. అప్పుడే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. కన్సైన్మెంట్ దొంగతనం చేయించి ఆ తర్వాత గోడౌన్కు నిప్పంటిద్దామని. కానీ నా అదృష్టం బాగాలేదు. ఆ వ్యక్తి ప్లాన్ పాడు చేశాడు. అతని పేరు రమన్. అతన్ని గోడౌన్లో జరుగుతున్న దొంగతనాన్ని ఆపడానికి వచ్చాడు. కానీ అతనికేం తెలుసు గోడౌన్ యజమానే దొంగ అన్న సంగతి. రమన్ హత్యలో నీ హస్తం కూడా ఉంది. నీకు శిక్ష పడుతుంది, కఠినాతి కఠినమైన శిక్ష. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.